సో చాలా మందికి అసలు డేటా సెంటర్ గురించి తెలియదు కాబట్టి అసలు డేటా సెంటర్ అంటే ఒక హై సెక్యూరిటీ ఫెసిలిటీ ఇది. ఇందులో థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్, స్టోరేజ్ డివైజెస్ అండ్ నెట్వర్క్ ఎక్విప్మెంట్ ఉంటాయి. సో ఈ సర్వర్స్లో కంపెనీస్ తమ డేటాని స్టోర్ చేస్తాయి. అది వెబ్సైట్స్ కావచ్చు, మొబైల్ యాప్స్ కావచ్చు, క్లౌడ్ సర్వీసెస్ కావచ్చు, ఏఐ మోడల్స్ కావచ్చు, బ్యాంకింగ్ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ రన్ అయ్యేది డేటా సెంటర్లో. చిన్న ఉదాహరణ చూద్దాం మనం. మీరు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో ప్లే చేస్తే ఆ వీడియో డేటా ఒక సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ సర్వర్ ఉండే బిల్డింగ్ పేరే డేటా సెంటర్. అంటే డేటా సెంటర్ బేసికల్గా ఇంటర్నెట్కి ఒక బ్యాక్ బోన్ లాంటిది. డేటా సెంటర్ జాబ్స్ అనేవి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి. సో ఈ డేటా సెంటర్ జాబ్స్ చేసేవాళ్ళు మెయిన్గా వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ సర్వర్స్ ఇన్స్టాల్ చేయటం, నెట్వర్క్ కేబుల్స్ కనెక్ట్ చేయటం, సర్వర్ హెల్త్ మానిటరింగ్, హార్డ్వేర్ ట్రబుల్ షూటింగ్, పవర్ సప్లై మానిటరింగ్, కూలింగ్ సిస్టమ్స్ మానిటరింగ్, సెక్యూరిటీ అండ్ యాక్సెస్ కంట్రోల్. ఎగ్జాంపుల్, ఒక సర్వర్ సడన్గా డౌన్ అయితే డేటా సెంటర్ ఇంజనీర్ ఏం చేయాలంటే అసలు ఇష్యూ ఏంటనేది ఐడెంటిఫై చేసి హార్డ్వేర్ని రీప్లేస్ చేసి సర్వర్ని రీస్టార్ట్ చేయాలి. అందుకే జనరల్గా డేటా సెంటర్ జాబ్స్ అనేవి వెరీ క్రిటికల్ ఫర్ బిజినెస్ ఆపరేషన్స్.